దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు సముద్రం ఉగ్రంగా అలలతో ఉప్పొంగింది. కాని ఒక్కసారిగా సముద్రం మధ్యలో ఒక దివ్య కాంతి ఆకాశాన్ని నింపింది. సముద్ర అలలు నెమ్మదిగా విడిపోతూ మొదట ఒక కమలం బయటకొచ్చింది. ఒక పవిత్ర కమలంపై నిలబడి అద్భుతమైన సౌందర్యంతో ఒక దేవి ప్రత్యక్షమైంది. ఆమె అడుగుపెట్టగానే ప్రపంచమంతా శుభం, సంపద, మంగళంతో నిండిపోయింది. ఆమెవరో కాదు, సంపదకు స్వరూపం లక్ష్మీదేవి. ఆమె ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తోంది. ఆమె కళ్లలో కరుణ ప్రవహిస్తోంది. ఆమె చేతుల్లో కమలాలు వెలుగుతున్నాయి. దేవతలు, ఋషులు అందరూ ఆశ్చర్యంతో ఆమెను నమస్కరించారు. ఆకాశంలో గంధర్వులు సంగీతం పాడారు. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ముందుకొచ్చి ఇలా అన్నాడు: ఓ లక్ష్మీదేవి, నువ్వు ఈ జగత్తుకు శుభాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి. ఈ లోకంలో నీకు తగిన వరుడిని ఎంచుకో. లక్ష్మీదేవి నెమ్మదిగా దేవతలందరినీ చూసింది. ఇంద్రుడు, అగ్ని, వాయు, ప్రతి దేవుడిని ఒక్కసారి చూసింది. కాని ఆమె చూపు చివరకొక శాంతమైన దివ్య రూపంపై ఆగిపోయింది. అతడు చేతుల్లో శంఖం, చక్రం, ముఖంలో అనంత కరుణ, లోకాలన్నింటినీ కాపాడే మహాశక్తి. అతడే మహావిష్ణువు. ఆ క్షణంలో లక్ష్మీదేవి తన చేతిలోని పుష్పమాలను తీసుకుని మహావిష్ణువు మెడలో వేసింది. అది ఒక దివ్య క్షణం. ఆకాశం పుష్పాలతో నిండిపోయింది. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. అలా లక్ష్మీదేవి మహావిష్ణువును కావరుడిగా ఎంచుకుంది. అప్పటినుండి విష్ణువు ఉన్నచోట లక్ష్మి ఉంటుంది, ధర్మం ఉన్నచోట సంపద ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః.